బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వంశీ సార్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు యశోధరాయణం అన్న బుక్ ద్వారా శ్యాముల్ అండ్ జానెట్ సర్రే మాస్టర్స్ అందించిన చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. వారికి కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మాస్టర్స్, మనము ఇది వరకు పరిచయం చేసుకున్నాం. బుక్ లో ఏమేమో ఎలాంటివి అంటే ఏ ఏ విషయాల గురించి చర్చించబోతున్నాము, ఇవన్నీ తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క శ్యాముల్ అండ్ జానెట్ వాళ్ళ స్టోరీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే యాక్చువల్ గా యశోధరాయణం బుక్ లో ఏముంది, ఏం వివరిస్తున్నారు అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఫస్ట్ చాప్టర్ చాప్టర్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మరణం అనివార్యము. మనందరికీ తెలిసిందే మరణం అన్నది అనివార్యము అన్నది. కానీ దీంట్లో ఇంకా వాళ్ళు ఏం క్లారిటీ ఇస్తున్నారు అన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికీ పంచండి అని నాకు వినిపించింది. అయితే వీళ్ళు ఇది వరకే చెప్పుకున్నాం కదా, వీళ్ళు అన్ని కూడా అన్ని గ్రంథాలలో ఆ విధంగా వీళ్ళు ఆ నాలెడ్జ్ ను సెర్చింగ్ చేస్తూ ఆ యొక్క జ్ఞానాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరికి పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. వాళ్ళు ఎప్పుడైతే ఆ గ్రంథాలు అవన్నీ తీసుకొచ్చి ఒక దగ్గరికి చేర్చి దాన్ని వాళ్ళు ఇంకా పరిశోధించడానికి ప్రారంభించినప్పుడు వాళ్ళకు వినిపించిన వర్డ్ అన్నమాట. జానెట్ సరే వాళ్ళకి వినిపించిన వర్డ్ ఏంటంటే, ఇది వినండి, గుర్తుంచుకోండి, అందరికి పంచండి అని. అయితే ఏం చెప్తున్నారంటే, ఒకానొక అభయారణ్యంలో వెదురు పొదల దగ్గర బుద్ధుని సంఘంలోని నేను కీసా గౌతమి మరో నలుగురు బౌద్ధ భిక్షునులతో సహా సమావేశమైన సందర్భం అది. సుదూరాన ఎంతో మంది భిక్షువులకు బుద్ధ భగవానుడు ఆత్మజ్ఞానం ప్రబోధిస్తున్నారు. మేము యశోధరతో పాటు ఉన్నాం. బుద్ధునిగా మారిన సిద్ధార్థుణ్ణి ఆమె చాలా కాల క్రితం వివాహం చేసుకుంది. వారిద్దరికి పుత్రుడు జన్మించిన రోజు రాత్రి ఆయన ముక్తిని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అయితే ఈ ఈ ఈ- ఇక్కడ జరిగే స్టోరీ అంతా కూడా మనకు ఎవరు చెప్తున్నారు అంటే, ఒక ఆమె కీసా గౌతమి అనే ఈమె పేరును బాగా గుర్తుకు పెట్టుకోండి. అంటే తర్వాత అదర్ టాపిక్స్ లో ఈమె గురించి కాస్త ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పేరు ఒకటి గుర్తుకు పెట్టుకోండి. ఈమె ఎవరు అని అంటే, బౌద్ధ భిక్షునిలో అందరూ చేరుంటారు కదా. ఇప్పుడు మనలాగే మనం సజ్జన సాంగత్యంలో ఎలా అయితే పార్టిసిపేట్ చేస్తూ అందరము ఒకే దగ్గర సమావేశమై ఉన్నామో, అట్లాగే ఇక్కడ బౌద్ధ భిక్షునులుగా ఉన్న దాంట్లో ఈ కీసా గౌతమి కూడా ఒకరన్నమాట. అయితే ఈమె చెప్తున్న ఈ ఈ అంటే అక్కడ జరిగే సన్నివేశం అంతా కూడా ఈమెకి సంబంధించింది మెయిన్ గా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ బుద్ధుడు ఒక చోట అందరికి ఆత్మజ్ఞానం ప్రబోధిస్తున్నారు అని చెప్తున్నారు. అయితే బుద్ధుణ్ణి పెంచిన తల్లి మహాప్రజాపతి గౌతమి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అంటే ఈ సన్నివేశం చెప్పే టైంలో మనకు ఈ క్లారిటీ ఇస్తున్నారనమాట. ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ సన్నివేశం అనేది చెప్తున్నారు. అయితే బుద్ధుడిని పెంచిన తల్లి మహాప్రజాపతి ఉన్నారు కదా, గౌతమి, ఆమె తీవ్ర అనారోగ్యం పాలయ్యారంట. అయితే ఈ చిన్న కుటీరంలో ఆమెతో పాటు యశోధర కూడా ఉంది. మా భిక్షునుల బృందం అంతా ఆ సాయంత్రం ఆవిడ స్పృహలో ఉన్నప్పుడే వెళ్లి పరామర్శించాం. మమ్మల్ని చూసి లేచి కూర్చొని మాట్లాడుతున్న కాసేపటికి ఆవిడ అలసిపోయి మళ్ళీ మంచంపై వాలిపోయారు. మమ్మల్ని బయటికి పంపించారు. ఆవిడ ముక్తి పొందాలని ఆ రోజంతా ప్రేమ, కరుణ, ఆనంద కాంతులను ఆహ్వానించి ధ్యానిస్తూ గడిపాం. మృత్యు దేవతకు సమారాధనలను చేశాము. సాయం సంధ్యా సమయపు నిశ్శబ్దంలో ధన్యుడైన దత్తపుత్రుడికి దూరంగా చనిపోబోతున్న ఆ తల్లి యొక్క విచారాన్ని గురించి మేం మాట్లాడుకున్నాం. తన బిడ్డ సిద్ధార్థుడు జన్మించిన కొన్ని రోజులకే అకస్మాత్తుగా మరణించిన తన ప్రియాతి ప్రియమైన సోదరి మహారాణి మహామాయాదేవిని ప్రజాపతి గుర్తు చేసుకుంటుందని మాకు తెలుసు. ఆనాడు అక్క కోసం కన్నీరు మున్నీరు అవుతూనే పండంటి శిశువైన సిద్ధార్థుడిని అక్కున చేర్చుకొని కన్నబిడ్డలా పెంచి పెద్ద చేసింది. బిడ్డను కోల్పోయిన తల్లి దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా కొడుకు అకాల మరణమే నన్ను బుద్ధుని మార్గంలో నడిపించింది. బుద్ధుని బోధనల్లో ఆవగింజల కోసం ఇంటింటికి తిరిగిన తల్లి నేను. నా పసిబిడ్డ యొక్క ఆకస్మిక మరణం నా జీవితాన్ని హతలాకుతలం చేసేసింది. ఆ దుఃఖమే నన్ను బుద్ధుని వైపు నడిపించింది. నా బిడ్డ చావును నేను ఏమాత్రం అంగీకరించలేకపోయాను. అతని నయం కావటానికి ఏదైనా మందు ఉంటుందేమోనని నా రెండు చేతుల్లో మోసుకుంటూ వీధుల్లోకి పరుగు తీశాను. బుద్ధుడు సహాయపడతాడని ఎవరో నాకు సలహా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా
బుద్ధుడి అసలైన అంటే బుద్ధుడికి జన్మనిచ్చిన తల్లి ఎవరు అనంటే మహామాయాదేవి. ఆమె కొద్ది కాలంలోనే చనిపోతుందనమాట. చనిపోయినప్పుడు తన సోదరి ఈ మహాప్రజాపతి గౌతమి ఎవరైతే ఉన్నారో ఈమె పెంచి పెద్ద చేస్తుందన్నమాట బుద్ధుడిని. అయితే అలా చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు కదా బుద్ధుడు. సేమ్ ఏంటంటే బు ఈ బుద్ధుడికి కొడుకు పుట్టినప్పుడు అప్పుడు సేమ్ యశోధర పరిస్థితి కూడా అంతే. అంటే భర్తను భర్త దూరం అయిపోయాడు. అంటే ఆ బిడ్డకి తండ్రి దూరం అయ్యాడు. బుద్ధుడికేమో తల్లి దూరం అయింది. బుద్ధుడి కొడుకు రాహులాకేమో తండ్రి దూరం అయ్యాడనమాట. అయితే ఎవరు దూరమైనా ఒకటే కదా! ఆ యొక్క బాధ కానీ, ఆ యొక్క దుఃఖం కానీ అవి ఒకేలా అయితే వాళ్ళ తల్లేమో మరణించింది. బుద్ధుడేమో బ్రతికే ఉన్నా తనకి దూరంగా ఉండాల్సొచ్చిందనమాట. అయితే ఆమె ఏంటంటే ఆమె చనిపోయే టైంలో ఆమె గుర్తుకు చేసుకుంటుంది. వాళ్ళ అక్కని గుర్తుకు చేసుకుంటుంది. అవన్నీ గుర్తుకు చేసుకుంటుందని మా అందరికి అక్కడ అర్థమయింది. మాకు తెలుస్తుంది అని చెప్తున్నారనమాట ఆ యొక్క బృందం వాళ్ళు. అయితే ఆహ్, హ్మ్, ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఈమె ఇందాక చెప్పుకున్నాం కదా! ఈ యొక్క స్టోరీలో ఫస్ట్ పర్సన్ కీసా గౌతమి అని. ఆవిడ ఏం చెప్తుంది అంటే, "నేను బిడ్డను కోల్పోయిన తల్లి దుఃఖం ఎలా ఉంటుందో నాకు తెలుసు" అని చెప్తుంది. ఎందుకంటే ఆమె తన బిడ్డను కోల్పోతుందనమాట. ఒక అనారోగ్యంతో ఆ బిడ్డను ఎలాగైనా నేను బ్రతికించుకోవాలని చెప్పేసి ఆహ్, హ్మ్, పరిగెడుతుందనమాట. ఇంటింటికి పరిగెట్టి ఎవరైనా కాపాడండి, హెల్ప్ చేయండి అన్నట్టుగా అడుగుతుందనమాట. అయితే అప్పుడు ఆమెకి బుద్ధుడు సహాయం చేస్తాడు వెళ్ళు అని చెప్తారనమాట. అయితే అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడు అంటే ఆహ్, మరణం లేని ఇంటి నుంచి కాసిన్ని ఆవగింజలు తీసుకురమ్మని అపారమైన కరుణతో బుద్ధుడు నాకు పురమాయించారు. నేను తీసుకువచ్చిన ఆవగింజలతో ఆయన ఔషధం తయారు చేసిస్తే నా బిడ్డ ఆరోగ్యంగా బ్రతుకుతాడు అనుకున్నాను. నేను ఇంటింటికి వెళ్లి సహాయాన్ని అర్థిస్తున్నప్పుడు గ్రామస్తుల నుంచి ఎంతో సానుభూతి పొందాను. అయితే వారెవరి నుంచి ఒక్క ఆవగింజ కూడా నాకు లభించలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా తమ కుటుంబాలలో చావును చవిచూశారు. శోకతప్తమైన వాళ్ళ కథలు నా గుండెను పిండేసి మానవుల దుఃఖాన్ని ప్రత్యక్షంగా నాకు చూపెట్టాయి. నేను భ్రమలు అన్నింటినీ వదిలిపెట్టడానికి సిద్ధపడి చివరకు నా బిడ్డను పూడ్చిపెట్టాను. అయితే మనకు 'మంజునాథ' సినిమాలో కూడా మనకి ఈ క్లారిటీ ఇస్తారు. ఆమె బిడ్డను బ్రతికించుకోవడానికి ఇంటింటికి వెళ్లి ఆవగింజలు అయితే ఇది రియల్‌గా జరిగిన స్టోరీ ఏంటంటే బుద్ధుడు ఆ విధంగా తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు లేదు మా ఇంట్లో గూడా మరణించారు. ఈ విధంగా ఉంది. ఈ విధంగా మా కుటుంబ సభ్యులను కూడా మేము పోగొట్టుకున్నాం అని ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క దగ్గర నుంచి వాళ్ళు శోకతప్తమై ఉన్న వాళ్ళ ప్రతి దాన్ని కూడా ఆమె తెలుసుకునే వరకి ఆమెకర్థమైందనమాట. ఆహా! ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఈ మరణము అన్నది ఉంది. నేను భ్రమ పడుతున్నాను. నాకు మాత్రమే ఉంది. ఈ బాధ నేను మాత్రమే పొందుతున్నాను అని నేను భ్రమల్లో జీవిస్తున్నాను. కాబట్టి అది ఆమెకెప్పుడైతే అర్థమైందో ఆ భ్రమనంతా కూడా వదిలిపెట్టేసి చివరికి ఆ చనిపోయిన బిడ్డను పూడ్చిపెడుతుందనమాట. అయితే ఈ ఆవగింజల స్టోరీ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఇప్పుడు బిడ్డను ఎవరైతే కోల్పోయి ఉంటారు కదా! ఆమెది స్వానుభవం అన్నమాట. ఆమె ఈ ఈ ఈ బాధ నుంచి పోగొట్టుకొని, ఈ బాధ నుంచి తను ఏంటి అంటే ఈ యొక్క బుద్ధుడి యొక్క జ్ఞానం వైపుకు వస్తుందన్నమాట. బుద్ధుడి బోధనలు వినడము, బుద్ధుడి గురించి తెలుసుకోవడము. అంటే ఆమె కనక ఆ బాధ ఆ క్షణంలో రాకుండింటే, అప్పుడు బుద్ధుడి దగ్గరికి రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ మనం మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన దగ్గర మనకేదైనా సరే ఒక బాధ గాని, ఒక కష్టం కానీ, ఏదైనా మనకు వచ్చింది అన్నప్పుడు మనల్ని ఇంకా అది డెవలప్ చేసుకోవడానికి, మన జ్ఞాన పరిధిని పెంచుకోవడానికి, ఇంకా మనలో ధైర్యము అవన్నీ పెరగడానికి, మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి, ఇంకా ముందుకు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికే అవన్నీ వస్తున్నాయి తప్ప అవి సరే కర్మ సిద్ధాంతం ప్రకారము అవి కర్మపరంగా వస్తున్నాయి. అది ఓకే. కానీ వాటి వల్ల ఇంకా మనం డెవలపే అవుతున్నాం తప్ప ఇంగ కిందికి వెళ్ళట్లేదు. అది గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడైతే అది గమనిస్తామో ఇంకా ముందుకు వెళ్తాము. ఒకవేళ బాధొచ్చినా, కష్టమొచ్చినా ఓకే. దీంట్లో నేనేం నేర్చుకోవాలి? ఏం తెలుసుకోవాలి? నేనింకా ముందుకేం వెళ్ళాలి? అని ఈ వేలోనే ఉంటాం తప్ప
అరే నాకు కష్టం వచ్చింది, నా బాధొచ్చింది అని చెప్పి అక్కడే ఎవరము ఆగిపోమనమాట. అదే ఇక్కడ ఈమె జీవితంలో, ఈ గౌతమి జీవితంలో కూడా జరిగింది ఇదే అనమాట. ఆమెకు ఆ బిడ్డ మరణం వల్ల ఏంటంటే ఇంకా చక్కటి ఆత్మ జ్ఞానాన్ని పొందే అవకాశంగా తను మార్చుకుందనమాట. అప్పటి నుంచి నేను బోధనలు వినడానికి ఉవ్విళ్ళూరుతున్నాను. అందుకే ఈ మహిళా బౌద్ధ భిక్షుణులు ఉండే సంఘంలో ఉండిపోవడానికి వచ్చేశాను. అవును. సర్వస్వాన్ని కోల్పోవటం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు. మరి ఆ తర్వాత ముక్తిని పొందడం అంటే ఏమిటో కూడా నాకు తెలుసు. చూడండి ఆమె చెప్తుంది. సర్వస్వాన్ని కోల్పోవటం అంటే ఏంటో నాకే తెలుసు. అదే విధంగా ముక్తిని పొందటం అంటే కూడా ఏమిటో నాకే తెలుసు. ఎందుకంటే ఆమె అంత జ్ఞానాన్ని పొందిందక్కడ. ఆ బాధలో నుంచి ఆమె ముక్తిని కూడా పొందగలిగే జ్ఞానాన్ని పొందింది అంటే, ఆమె ఎంత చక్కగా ఎదిగింది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ అభయారణ్యంలో ఉన్న కుటీరపు వసారాల్లో కూర్చొని మేమంతా ఎదురు చూస్తున్నాం. అది వర్షాకాలం. కానీ ఆ రాత్రంతా వెదురు పొదల మధ్యలో నుంచి మేఘాల చాటు నుంచి తొంగి చూసే చందమామను చూస్తూనే ఉన్నాం. యశోధర లోపల నుంచి బయటకు వచ్చింది. మా ముందు నిలబడింది. ప్రజాపతి చనిపోబోతున్నారు రండి అంది. చంద్రుని కాంతులు నేలపైన ఏటవాలుగా కురుస్తున్నాయి. దీపపు కాంతిలో యశోధర ముఖం బంగారు వెన్నెలలీలుతుంది. మల్లెపూల సౌరభం గదంతా గుబాళించింది. మంచం మీద ప్రజాపతి చిక్కి శల్యమైపోయి పడుకొని ఉన్నారు. తన నున్నటి గుండు చెమటతో తడిసింది. ముఖం చిన్నబోయి కళ్ళల్లో కొన ఊపిరి కనబడుతుంది. ఈ గొప్ప మహారాణి, బుద్ధుని తల్లి. చిన్న కుటీరంలో నులక మంచం మీద యువరాణి ఒడిలో తనువు చాలించబోతున్నారు. వాళ్ళిద్దరూ కూడా సామాన్య బౌద్ధ భిక్షునులు ధరించే కెంజాయి రంగు వస్త్రాలు ధరించారు. ప్రజాపతి ప్రక్కలో కూర్చున్న యశోధర ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంది. ప్రజాపతి ఆమె వైపు తల తిప్పి చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వెల్లవిరిసే ఆప్యాయత అనురాగాలను మేము గ్రహించాము. ఇక్కడ మనకు ప్రతిదీ కూడా ఎందుకు అంతగా వివరించి చెప్తున్నారు అక్కడ ఉండే ప్రతి ఒక్క సన్నివేశాన్ని అంటే, దాన్ని మనం ఫీల్ అవ్వాలి మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో ఆ అనుభూతిని చెందినప్పుడు మనము ఆటోమేటిక్‌గా ఆ అనుభవాన్ని మనం కూడా పొందుతామనమాట. అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళేం పొందుతున్నారో మనం కూడా దాన్ని పొందగలుగుతాం అందుకని వాళ్ళు ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాన్ని కూడా చెప్తున్నారనమాట, వివరిస్తున్నారు. మేమంతా వారికి మోకరిల్లాం. నిన్న రాత్రి మీరు ఇక్కడ ఉన్నప్పుడు, గత నెలలో ఈ సంఘంలో చేరిన ఒక యువకుడితో మాట్లాడారని చెప్పారు కదూ! నియమం ప్రకారం మీరు నమస్కరించినప్పుడు, బుద్ధుడు చెప్పిన ఆవగింజ కథను విని తాను వచ్చానని చెప్పాడు. మీ మేలుకొలుపుకు ముందు మీరు ఆవగింజల కథలో తల్లి గౌతమి అని అతను విని ఉన్నాడు. అప్పుడు మీరు అతనికి ఈ జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన అశాశ్వతం గురించి, మీరు పొందిన అంతర్దృష్టి అనుభవాల గురించి, మేల్కొల్పు శక్తి గురించి వివరించారు కదూ! యశోధర నన్నడిగింది. అంటే యశోధర ఏంటి అంటే ఈ గౌతమిని అడుగుతుందనమాట. ఆహ్, హ్మ్. అయితే ఒక నెల క్రితము ఒక యువకుడు ఈ సంఘంలో చేరాడు. ఆ యువకుడు నీ స్టోరీని అంటే ఏదైతే ఆవగింజల స్టోరీ ఉందో అంటే బిడ్డను కోల్పోయింది కదా! ఆవగింజల అది వెతికి అంతా తెలుసుకుంది కదా! ఎలా వచ్చింది ఏంటి అని. అలా ఆ ఆవగింజల స్టోరీని, ఆ కథను విని అతడు దాని దాన్ని ఆధారంగా చేసుకొని దాని ద్వారా ఈ బుద్ధుడు ఈ సంఘంలోకి వచ్చాడు. అయితే ఆ మేల్కొల్పు అయితే ఆమె ఎప్పుడైతే మేల్కొల్పుకు ముందు ఆ గౌతమి జరిగిన అంటే అప్పుడు జరిగింది, తర్వాత తాను ఏదైతే పొందిందో అదంతా చెప్పిందనమాట. యువకుడికి. అంటే ఆమె ఏం పొందింది? ఎప్పుడైతే బుద్ధుడి మార్గంలోకొచ్చి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటుందో, అప్పుడు ఆమె ఏం పొందింది? ఏం తెలుసుకున్నది అంటే, అశాశ్వతం గురించి. అంటే ఆహ్, శాశ్వతమైనది ఏ ఏ అశాశ్వతమైనది ఏంటి? శాశ్వతమైనది ఏంటి? ఇక్కడ ఏది సత్యం, ఏది అసత్యం ఇలా ప్రతి ఒక్క దానిని తెలుసుకుంది. అదే విధంగా మీరు పొందిన అంతర్దృష్టి అనుభవాలు. చూడండి అంతర్దృష్టి అనుభవాలు అంటే మనకు ధ్యానం ద్వారా మన యొక్క అంతర్దృష్టి ద్వారా మనకు అనుభవాలు పొందుతాం. అందరికి ధ్యానంలో వస్తాయి ఈ అనుభవాలు. ఆ అనుభవాలను గురించి, అదే విధంగా మేల్కొల్పు శక్తి గురించి అంటే ఆమె ఎలా ఆహ్, జ్ఞానోదయం పొంది ఆ జ్ఞానోదయం ద్వారా తనను తాను ఎలా డెవలప్ చేసుకుంది. ఇలా తాను ఏదైతే పొందిందో స్వానుభవము, పొందిన ప్రతి స్వానుభవాన్ని కూడా
ఆ యొక్క యువకుడికి చెప్పిందనమాట. దాని ద్వారానే ఆ యువకుడు ఈ యొక్క సంఘంలో చేరాడు కదూ అని చెప్పేసి ఆ గౌతమిని అడిగిందనమాట. అవును నిజమే అన్నాను. అంటే గౌతమి చెప్తుంది సమాధానం. యశోధర ప్రజాపతిని చూసింది. ఆ ఇద్దరు శ్రీమూర్తుల జీవితాల్లో పంచుకున్న దుఃఖం ద్వారా ఇనుమడించిన ఆత్మ విశ్వాసాన్ని, దాని ప్రకాశాన్ని ఎవరైనా అనుభూతి చెందగలం. యశోధర మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు వారి మధ్య ఉన్న సదవగాహన గురించి మాట్లాడుతున్నట్లు స్పష్టమైంది. అశాశ్వతం గురించి మాట్లాడుకున్నాం. నిజమే. అంతకన్నా మించి ఎంతో ఉంది. నిన్న రాత్రి మీరంతా వెళ్ళిపోయాక ప్రజాపతి, నేను మౌనంగా ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాం. మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ సంఘంలో బౌద్ధ భిక్షునులుగా మారి జ్ఞానోదయ మార్గంలో ప్రయాణిస్తున్న మన సున్నితమైన, స్వచ్ఛమైన అనుభవాలను కోల్పోతున్నట్లు, మన అనుభూతుల్ని అణిచివేయబడే ప్రమాదం పొంచి ఉన్నట్లు గ్రహించాం. అత్యంత శక్తివంతమైన స్వాంతన చేకూర్చే బుద్ధ ప్రబోధాల ముందు మీ జీవిత కథ, మనందరి జీవిత కథల్ని కూడా నిరర్ధకంగా కొట్టుకుపోతున్నాయి. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇది మన సంపూర్ణ అవగాహన కాదు. మనం అనుసరిస్తూ వచ్చిన మార్గం కాదు. ధర్మానికి వేరే ద్వారాల్లేవా? మనం వాటి నుంచి లోపలికి ప్రవేశించలేమా? ఆయనతో సహచరులుగా, సహోదరునిలుగా కలిసి సాగుతూ చివరకు అదే గమ్యస్థానానికి చేరుకోలేమా? వారివి, మనవి కలిపి చక్కగా అల్లుకుపోతూ సరిసమానమైన భాగస్వామ్య మార్గాన్ని ముందుకు తీసుకురాలేమా? అది బ్రహ్మాండంగా ఉండదా? ఆమె కళ్ళు మిలమిలా మెరుస్తుండగా ఉత్సాహంగా అడిగింది. అయితే ఇక్కడ యశోధర అడుగుతుందనమాట. ప్రజాపతి, యశోధర మాత. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే ఇప్పుడు ఆవగింజల స్టోరీ ఆధారంగా తీసుకొని ఒక వ్యక్తి మన ఈ యొక్క సంఘంలోకి చేరుకొని ఈ యొక్క జ్ఞానాన్ని పొందాడు కదా! అలాగే ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ అనుభవ జ్ఞానాలున్నాయి. అందుకే చూడండి మనకు పత్రి సారు మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని లేదంటే మీకు ఏదైనా అనుభవం వచ్చింది ధ్యానంలో అంటే దానిని అందరికీ పంచుకోండి అని చెప్తారు. ఎందుకంటే అనుభవ జ్ఞానము అన్నది మనకి ఎప్పుడూ గుర్తుండిపోయేలా చేస్తుంది. అదే విధంగా అది 10 మందికి ఉపయోగపడేలా చేస్తుంది. అందుకే మనకి ఏదైనా సరే అనుభవ జ్ఞానం ఉంటే దానిని పంచుకోవాలి. పంచుకుంటే పెంచబడుతుంది ఇంకా. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఆవగింజల స్టోరీ ద్వారా ఒక యువకుడొచ్చాడు. అలాంటి ఎన్నో సన్నివేశాలుండొచ్చు. ఎంతో మందికి ఎన్నో రకాల అనుభవ జ్ఞానాలుండొచ్చు. ఎన్నో ఉండొచ్చు. అయితే వాటిని ఆధారంగా చేసుకొని ఇంకా ఎంతో మందికి దాన్ని జీవిత పాఠంలా వాళ్ళకు నేర్చుకోవాల్సిన ఒక లెసన్ లాగా అవి ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? అవి ఊరికే జస్ట్ అనుభవ జ్ఞానంగా ఉంటున్నాయి. కానీ దానిని జ్ఞానోదయంగా మార్చుకోలేకపోతున్నాం. ఎందుకు అనంటే దానిని ఇంకొకరికి పంచుతలేరు. ఆ యొక్క జ్ఞానాన్ని అప్పుడు ఆ సమయంలో అనమాట. కాబట్టే వాళ్ళు ఏం చెప్తున్నారు? మన అనుభూతులన్నీ కూడా అణచివేయబడి ఉన్నాయి. అయితే మన యొక్క అనుభూతులు, అనుభవాలు వీటన్నిటిని మనము పంచుకుంటూ, మనము పెంచుకుంటూ, మనందరం పంచుతూ ముందుకు వెళ్ళొచ్చు కదా! అన్న ఒక ఐడియా వచ్చిందనమాట వీళ్ళిద్దరికీ. ఎవరికి? యశోధర మాతకు, ప్రజాపతి మాతకి ఇద్దరికీ కూడా. అందుకే వాళ్ళు చూడండి ఏమంటున్నారంటే, ధర్మానికి వేరే ద్వారాలు లేవా? అయితే బుద్ధుడు వెళ్ళే మార్గం ఒకటే ధర్మమా? మనం కూడా వెళ్ళేది ధర్మ మార్గం కాదా? అంటే ఇక్కడ మళ్ళీ బుద్ధుడు వేరే, మేము వేరే అంటే, ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడు? బంధాలు అన్నిటిని వదిలేసి బౌద్ధ భిక్షునులుగా ఎలా అయితే స్వీకరించి వెళ్తామో అంటే ఆ బౌద్ధ భిక్షుడిగా ఎలా జీవించాలో అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన జ్ఞానాన్ని పొంది అందరికీ చెప్పాడు. కానీ వీళ్ళేం చేశారు? యశోధర మాత, ప్రజాపతి మాత అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. వాళ్ళ ధర్మాలు, వాళ్ళ యొక్క బాధ్యతలను అన్నిటిని నిర్వహిస్తూనే మళ్ళీ ఏంటి ద బ బుద్ధుడు ఏదైతే మార్గము, ఏదైతే జ్ఞానం అందించాడో ఆ మార్గానికి కూడా చేరువయ్యారు. మరి ఎలా చేరువయ్యారు అంటే అందుకే ఇక్కడ వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంటే ధర్మానికి వేరే ద్వారాలు లేవా? మనం వాటిలోకి ప్రవేశించలేమా? అంటే ఇంకో రూట్‌లో మనం ప్రవేశించలేమా? అంటే ఆటోమేటిక్‌గా ప్రవేశించినట్టే నిజం చెప్పాలంటే. ఎందుకంటే బుద్ధుడు ఒక రకంగా జ్ఞాన మార్గంలోకి వెళ్తే వీళ్ళందరూ కూడా ఆ సంసారంలో ఉంటూనే నిర్వాణం పొందే మార్గం వైపు ప్రయాణిస్తున్నారు. అదే విధంగా ఇంకేమడుగుతున్నారంటే ఆయనతో సహా సహచరులుగా, సహోదరులుగా కలిసి సాగుతూ చివరకు అదే గమ్యస్థానానికి చేరుకోలేమా అంటే
చేరుకోవచ్చు. అలాగే వారిని మనవి కలిపి చక్కగా అల్లుకుపోతూ సరి సమానమైన భాగస్వామ్య మార్గాన్ని ముందుకు తీసుకురాలేమా? ఇది బ్రహ్మాండంగా ఉండదు. అంటే వాళ్ళకొచ్చిన ఐడియా అన్నమాట అప్పుడు. మనం ఇలా తీసుకువెళ్తే బావుంటుంది కదా! ఇది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కదా! అని చెప్పేసి వాళ్ళకొచ్చిన ఐడియాను బౌద్ధ భిక్షునులందరికీ కూడా షేరింగ్ చేస్తూ ఆహ్, మ వాళ్ళు ఆ యొక్క వాళ్ళకొచ్చిన ఐడియాను ఒకరికొకరు పంచుకుంటూ, ఒకరికొకరు కళ్ళల్లో ఆ ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటే అవి ఆ యొక్క కళ్ళు మిలమిల మెరుస్తుండడము, ఉత్సాహంగా ఉండడం అనేది కనిపించిందంట. ప్రజాపతి తలాడించడంతో "ప్రియమిత్రులారా వినండి" అని యశోధర కొనసాగించింది. మీ బిడ్డతో ఆవగింజల అనుభవం అనేది అశాశ్వతమైన, క్షణభంగురమైన జీవితం గురించి మీ ఒక్కరికే కలిగిన కనువిప్పు కానే కాదు. ఇది మా అందరికి ఒక గొప్ప బోధ. గ్రామస్తులతో మీ కథను పంచుకొని, అలాగే వారి కథలను కూడా వినటం అనే బుద్ధుని ఆదేశాన్ని, సందేశాన్ని మీరు సరిగ్గా అవగాహన చేసుకొని, జీవితాన్ని యథాతథంగా అనుమతించి, మీ బిడ్డను సమాధి చేశారు. మీ దుఃఖమే వారి హృదయాన్ని మీకోసం తెరిచేలా చేసింది. మీలోని బాధ, ఒంటరితనం ద్వారానే సమాజం నుంచి ఓదార్పు లభించింది. సరి అయిన సంబంధంలో సరి అయిన సహవాసం లభించింది. ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి ఉండడమే మీ సాధన. దీని ద్వారా కరుణ, ప్రజ్ఞ మా అందరి మధ్య నెలకొన్నాయి. సరి అయిన పదాల కోసం వెతుకుతూ ఆమె ఆగింది. అంటే చూడండి, బుద్ధుడేమో అందరిని అన్నింటిని వదిలిపెట్టేసి ఆహ్, తను జ్ఞానోదయం పొంది అంటే అక్కడ కూడా ఆ జ్ఞానమే అందింది. ఆయన ఎన్నో గత జన్మల్లో చేసుకున్న కర్మలు అన్నింటిని చూసుకోవడం, జ్ఞానాన్ని పొందడం. దానికోసం ఏంటంటే ఆయన నిద్రాహారాలు మానేసి, బంధాలను వదిలేసి, శరీరానికి అంటే జుట్టు అంతా గుండు కొట్టించుకొని, వస్త్రాలు కూడా సెపరేట్‌గా ధరించి, ఒక భిక్ష పాత్ర పట్టుకొని, ఆ విధంగా వెళ్ళటం జరిగింది. అదే ఈ యొక్క యశోధర, ప్రజాపతి వీళ్ళ బృందం చూసుకుంటే వీళ్ళు రివర్స్ అన్నమాట. అంటే అన్నీ ఉన్నాయి. అన్నిట్లో ఉంటూనే మళ్ళీ బుద్ధుడు చెప్పిన జ్ఞానోదయ మార్గం వైపు వెళ్లారన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ ఇది ఇది ఉంది కదా! ఆహ్, ఆవగింజలది. అయితే అది కేవలం ఈ అనుభవ జ్ఞానం అన్నది నీ యొక్క క్షణభంగుర జీవితం గురించి నీ ఒక్కరికే కనువిప్పు కలిగించే కథ కాదు. అందరికి కూడా ఈ ఈ యొక్క జ్ఞానం అందాలి. అందరికి చేరాలి నీ యొక్క అనుభవ జ్ఞానము అని చెప్పేసి దాన్ని అందరూ వినే విధంగా, అందరికి తెలిసే విధంగా, అందరికి చేరే విధంగా చెప్పాలి, తెలియచెయ్యాలి అని ఇలా అనుకుంటున్నారనమాట. అశాశ్వతమైన వాటికి సంబంధించిన ప్రజ్ఞ మన మధ్య వెల్లవిరుస్తుంది. ఒకానొక మనిషి హృదయంలో ఎన్నటికీ ఉంచలేని దుఃఖాన్ని, కరుణ అనే మహాసముద్రంతో మనుష్యులందరితో పంచుకోవచ్చు. ఆమె పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. ఎప్పుడైతే యశోధర మాత అలాంటి అంటే ఈ దుఃఖాన్ని ఎలా కరుణ మహాసముద్రంతో మనము మనుషులందరికీ బోధించొచ్చు, పంచుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆ యొక్క గౌతమికి ఇంకా ఆనందం కలిగిందనమాట. బుద్ధుని అష్టాంగ మార్గంలో సరియైన దృక్పథం, సరియైన వాక్కు, సరియైన జీవనోపాధి, ఇంకా సరియైన ధ్యానం గురించి విశేషంగా తెలియచెప్పిన సరియైన సంబంధాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ మార్గంలో కొనసాగడానికి అది కూడా ఆవశ్యకమే కదూ! అయితే బుద్ధుడు చెప్పినవి అన్నీ ఉన్నాయి. కానీ ఒకే ఒక్కటి లేదు. అదేంటంటే సరియైన సంబంధాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదనమాట బుద్ధుడు చెప్పిన జ్ఞాన బోధనలో. కానీ ఈ యొక్క సరియైన సంబంధాలను కూడా కొనసాగించడానికి మనం ఎంచుకున్న మార్గము ఇంకా చక్కగా ఉంది కదూ! అని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. యశోధర స్వరం మార్దవంగా ఉంది. ఆమె ప్రజాపతి కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. సరి అయిన సంబంధ బాంధవ్యాల యొక్క సృజనాత్మక శక్తి మా అందరి ఎదుట దేదీప్యమానంగా వెలుగొందే మధుర క్షణాలుగా మేమంతా అనుభూతి చెందాం. ఆమె మళ్ళీ మా వైపుకు తిరిగి చెప్పసాగింది. దీని ద్వారా మనమంతా సరి అయిన సమాజాన్ని అవగాహన చేసుకోగలం. నేను అనే భావనను విడిచిపెట్టి, మేము అనే భావన మన సంఘమంతటిని ఆలింగనం చేసుకుంటుంది. అయితే ఎప్పుడైతే మనము
ఈ విధంగా అంటే మనము పొందిన స్వానుభవ జ్ఞానాన్ని మనం పొందుతూ, అదే విధంగా 10 మందికి పంచుతూ, ఆ యొక్క జ్ఞానాన్ని అందరికి చేరుస్తూ, ఆ బాధల్లో ఉన్న ఎవరైతే అటువంటి బాధల్లో ఉన్నారో, ఆ బాధల్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం, ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే, నేను అనే భావన పోయి, మేము అనే భావన మనల్ని ఆలింగనం చేసుకుంటుందంట. అందుకే చూడండి మనకు ఇక్కడ పత్రి సార్ మనకి ఏం చెప్తారు అంటే, అవతలి వాళ్ళకు వచ్చిన అనుభవాన్ని నీ అనుభవంగా ఫీల్ అవ్వు. అది కూడా నాకు వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవ్వు అంటారు. ఎప్పుడైతే నేను కాస్త మేము అయ్యిందో అప్పుడు ఏ భేదం ఉండదు. అంటే నేను వేరే, నా ఎదుటివారు వేరే అది ఏమి ఉండదు. అంతా ఒక్కటే అన్న భావనలోకి మనం వస్తామన్నమాట. ఎప్పుడైతే ఆ భావనలోకి వస్తామో అప్పుడు ఇంకా భేదమేమి ఉండదు కదా! అంతా ఒకటే అన్న ఆ యొక్క భావనతో ఉంటాం కాబట్టి చక్కగా మ మన యొక్క ప్రయాణాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాం. అంతేకాని ఇక్కడ నేను అనే వరకి అహంకారం వస్తుంది. నేను మాత్రమే చేయగలను. లేకపోతే ఇది నాది, నా స్వానుభవం అని ఇంతవరకే ఆగిపోతామనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే నేను కాకుండా మేము అనే విధంగా ఆహ్, మ జీవించాలి అంటే మనం మన యొక్క స్వానుభవాన్ని మనం పొందుతూ, ఆ యొక్క ఆనందాన్ని మనం పొందుతూ అందరికీ పంచాలి అని చెప్తున్నారు. ఇంకా ఉంది మాస్టర్స్. ఇంకా తెలుసుకుందాము నెక్స్ట్ క్లాస్‌లో. థాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్క మాస్టర్‌కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.